శేషాచార్య గారు ఈ కోరంగి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా కాలం నుండి మా గ్రామస్తులు పాత కోరంగి కొత్త కోరంగి గ్రామస్తులందరూ కూడా లక్ష తులసి పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మాఘమాసం శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిబ్రవరి ఈ ధనుర్మాసం నెలలో రోజు వారికి లక్ష తులసి పూజ, కుంకుమ పూజ కార్యక్రమాలు అన్ని బాగా జరుగుతున్నాయి. ఇది మా గ్రామస్తులు పాతకోరం కొత్తకోరం గ్రామస్తులు అందరూ కూడా ఘనంగా చేస్తున్నారు. ఇది మా వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. స్వామివారి సేవలు గ్రామాల్లో పాతకోరంగిలో చేసినా కొత్త కోరంగిలో చేసినా పార్టీలతో కానీ వ్యవహారంలో మాకు ఏ విధంగా ఇది ఉండదు. పార్టీలతో సంబంధం లేకుండానే మేము గ్రామస్తులుగా అందరం కలిసి చేస్తాం. ఈ కార్యక్రమం ఇంతమంది మొత్తం 8 కార్యక్రమంలో చేసుకుంటున్నారు. బాలాజీ, నేను, బాబీ గారు, అలాగే రామ్మోహన్, మన పేరు నాగేశ్వరరావు గారు, వెంకటనారాయణ గారు, శ్రీనివాస్, మా రాజుగారు, చక్రపాణి గారు, ఈయన మా రమేష్ రాజు, ఇదంతా కూడా ప్రధాన పాత్ర పోషించిన వీళ్ళే ఈ కార్యక్రమానికి. ఇక్కడ కానీ ఇంచుమించుగా పాతకోరంగిలో దీంట్లో 4. ఓకే. మన కాకినాడ జిల్లా తాళరావు మండలం కోరంగి గ్రామంలో ధనుర్మాస పూజల సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం మరునాడు ఆ దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈరోజు లక్షపత్రి పూజ మన కోరంగిలో జరుగుతుంది. పాత కోరంగి వాస్తవ్యులు
శ్రీ ఆదినారాయణ చౌదరి గారు, వారి కుటుంబం, ఆ విధంగానే గ్రామస్తులు, ఇంకా ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన వారు అందరూ కూడా ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. చాలా సంతోషం. ఎంచేతంటే ఒక పుణ్య కార్యక్రమం, అందరూ సకల సౌభాగ్యాలతోటి ఏ విధమైన లోటు లేకుండా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనసా వాచ వాళ్ళు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఆదినారాయణ చౌదరి గారు ఏదో కార్యక్రమం ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఆ విధంగానే శివాలయంలో కూడా ఆయన పూజలు అలా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా గ్రామం సక్సెస్, వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనకి వీరబాబు గారు, ఆ విధంగానే నూతనంగా పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మన బాబీ కుప్పశెట్టి లక్ష్మయ్య గారు, స్వర్గీయ లక్ష్మయ్య గారు అబ్బాయి బాబీ గారు, ఆ విధంగానే చౌదరి గారు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. పెద్దలే ఉండి చాలా సంతోషం. పదవి వచ్చిన వెంటనే కూడా ఈ శుభకార్యం జరుగుతుందంటే మనసా వాచ నేను ఆయన్ని అభినందిస్తున్నాను. మన వీరబాబు, నేను అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసి మన బాబీని అభినందించి ఆయన కూడా ఈ పదవి ఈ 3 సంవత్సరాల కాలం కూడా బాగా చేయాలని, ఎవరైతే ఆ పదవి ఇచ్చారో మన బుచ్చిబాబు గారు ఏ విధంగా అయితే వాళ్ళ నాన్నగారు చేశారో ఆ నాన్నగారి యొక్క స్థానాన్ని ఈయన బాబీకి ఇచ్చి, బాబీ చక్కగా చేస్తాడనే ఊరంతా కూడా నమ్మి ఏకగ్రీవంగా ఎన్నుకుని ఈ రోజు ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా పాల్గొని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు కూడా ఈ లోకల్లో కాకినాడ జిల్లాలో ఈ ఛానల్ ఎన్ని చోట్లకి వెళ్తుందో వాళ్ళందరూ కూడా ఆనందిస్తారని కోరుతూ మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మా కోరంగి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ రుక్మిణి సమేత సత్యభామ వేణుగోపాల స్వామి దేవస్థానం ఇప్పుడు క్రీస్తు పూర్వం సంబంధించిన దేవాలయం. దీన్ని మనం అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో గుడి పాతబడిపోతే మళ్ళీ గ్రామస్తుల సహకారంతో మళ్ళీ పునరుద్ధరించే చేశారు. అలాగే మా కొత్తగూడెం గ్రామస్తులు కానీ పాతగూడెం గ్రామస్తులు కానీ చక్కగా సహకరించి అంగరంగ వైభవంగా స్వామివారికి కళ్యాణం, లక్ష తులసి పూజ చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఆదినారాయణ చౌదరి, కోరంగి గ్రామం అండి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ లక్ష తులసి పూజా కార్యక్రమం చేస్తాం. దానికి సంబంధించి అన్ని పొద్దుట 8 గంటల దగ్గర నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా కార్యక్రమాలు ఉంటాయి. గోపూజతో స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మా గ్రామస్తులు అందరం కలిపి కొంతమంది ఇది చేసుకొని కార్యక్రమం జరిపిస్తుంటాం. సొంతంగా పెట్టుకొని చేస్తాం ఈ కార్యక్రమం అంతా. సాయంకాలం పూజ అంతా అయిపోయాక కూడా ఒక 500-600 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. మా వంతుగా చేస్తూ ఉన్నాం. ఇంకా అలాగే కంటిన్యూ మా గ్రామస్తుల సహకారంతో ఇలా కంటిన్యూ చేయాలని మా సంకల్పం. ఈరోజు లక్ష తులసి పూజ చేస్తున్నామండి. కోరంగి